హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 3 ట్రేడ్స్ తీసుకున్నాను. 3 ట్రేడ్స్‌లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పీఈ సైడ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ పీఈ సైడ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ పీఈ సైడ్. ఓకే. ఫస్ట్ ట్రేడ్‌లో అయిన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 80 పాయింట్స్. సెకండ్ ట్రేడ్‌లో అయిన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 125 పాయింట్స్. థర్డ్ ట్రేడ్‌లో అయిన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 110 పాయింట్స్. అండ్ నిన్నటి అనాలిసిస్ వీడియోలో అండ్ మార్నింగ్ మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ పెట్టాను. అండ్ ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఫాలో చేసిన వాళ్ళు కూడా ఇవాళ ప్రాఫిట్ లోనే ఉన్నారు. బికాస్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో నేను నిఫ్టీలో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ 23,579 అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ 23,508 ఇది చెప్పాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 2 ఇండైరెక్ట్స్ ఉన్నాయి. 53,924, 53,588 ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో ఆ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ వచ్చేసి ఇవే. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇఫ్ ఇట్ బ్రేక్ విత్ గ్రీన్ క్యాండిల్, ఇట్ యాక్ట్ యాజ్ బ్రేక్అవుట్. సో మార్కెట్ లో ఇవాళ బ్రేక్అవుట్ జరిగింది. ఆ బ్రేక్అవుట్ మీద బయింగ్ అండ్ సెల్లింగ్ 2 సైడ్ జరిగాయి. అండ్ ఇవాళ నేను కాల్ సైడ్ తీసుకోలేదు, ట్రేడ్స్ పుట్ సైడే తీసుకున్నాను. ఎందుకు పుట్ సైడే తీసుకున్నాను, కాల్ సైడ్ తీసుకోలేదు అంటే సింపుల్ ఆన్సర్. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మార్కెట్ లో ఇండిసిజన్. అండ్ ఎప్పటి వరకు అంటే మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ హై అండ్ ఫస్ట్ క్యాండిల్ లో లెవెల్ బ్రేక్ చేస్తేనే మార్కెట్ లో ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అది ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ క్యాండిల్ నార్మల్ మూమెంటబుల్ క్యాండిల్ ఉందనుకోండి, మార్కెట్ ఎలా అయినా మూమెంట్ ఇవ్వచ్చు. బట్ ఇన్ డిసిజన్ క్యాండిల్ ఉంటే ఆ రోజు మార్కెట్ ఆ ఇండిసిజన్ క్యాండిల్ లోపలనే ట్రేడ్ చేస్తుంది, లేకపోతే సైడ్ వే అయిపోతుంది. సో ఇవాళ మార్కెట్ లో మార్నింగ్ ట్రేడ్ తీసుకోక ముందే నేను గ్రూప్ లో కూడా అప్డేట్ చేశాను. ఇవాళ మార్కెట్ లో సైడ్ వే జరిగితే మనము సైడ్ వే ట్రాప్ లో ఇరుక్కొని పోతాము, యావరేజ్ చేసుకుని మనం ప్రాఫిట్ చేసుకోవాలి. అలా కాకపోతే మార్కెట్ లో మూవ్మెంట్ ఉంటే ఈ క్యాండిల్ లోపలనే ఉంటది, అలా మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకున్నాము. అండ్ మార్కెట్ లో ఇవాళ సైడ్ వే అనేది జరగలేదు. దట్స్ వై మార్కెట్ లో ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో బయటకు వచ్చేసాం. అండ్ ఇప్పుడు ఇక్కడ చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటది. ఆ డౌట్ వచ్చేసి ఏంటి అంటే, నేను చెప్తాను మీకు. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఈ మన క్యాండిల్స్ పీడిఎఫ్స్ అండి, లెర్నింగ్ పీడిఎఫ్స్. ఈ 18 లెర్నింగ్ పీడిఎఫ్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఛార్జ్ అనేది ఏం చెయ్యను. అండ్ మీరు నాకు పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టండి, మీకు నేను పీడిఎఫ్ పంపించేస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అంటే రీసెంట్ హై లెవెల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కదా. సో మార్కెట్ లో ఇక్కడ ఎక్కడైనా బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వస్తే ఎంట్రీ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మార్కెట్ లో ఎక్కడైనా చూడండి బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగిందా? ఎస్, బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ జరిగింది. బట్ మార్కెట్ సైడ్ వే ఉంటది కాబట్టి దీనికన్నా ఎక్కువ మూమెంట్ ఉండదు. సో ఇది మన ఇండికేటర్, నేను క్రియేట్ చేసిన ఇండికేటర్స్ మై స్క్రిప్ట్ అండ్ ఆర్డర్ బ్లాక్ విత్ లిక్విడిటీ స్వైప్ అండ్ ఇంబ్యాలెన్స్. దిస్ ఇస్ మై ఇండికేటర్, నేను క్రియేట్ చేసింది, ఎవరి దగ్గర కాపీ చేసింది కాదు. అండ్ మార్కెట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అండ్ ప్రెసెంట్ డే క్యాండిల్ దగ్గర మనకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత ఇన్వాలిడ్ ఇచ్చింది. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇన్వాలిడ్ అయితే మార్కెట్ పడిపోతుంది. అండ్ నా ఫస్ట్ ట్రేడ్ సెన్సెక్స్ టైమింగ్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ టైమింగ్ చూడండి, 9:25 AM. అంటే ఫస్ట్ క్యాండిల్ లోనే, ఈ ఫస్ట్ క్యాండిల్ లో ఈ ట్రేడ్ ఇది వదిలేసేయండి. ఫస్ట్ క్యాండిల్ లో సెల్లింగ్ ఇచ్చాను, ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది, ఆల్ టార్గెట్స్ అచీవ్. అండ్ ఇక్కడ చూడండి 11:03 AM ఈ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అయింది? 10:45 టు 11 అండ్ ఇది 11:03 AM. మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ చేస్తుండగానే ఫస్ట్ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకున్నాను, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత ఫైనల్ ట్రేడ్ అనేది ఇక్కడ టైం చూడండి 1:43 PM. అంటే ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగి మార్కెట్ లెవెల్ మన బయింగ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ బ్రేక్ చేస్తుంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అండ్ మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ ఉంటే బయ్యింగ్ సైడ్ ఎప్పుడు ఫోకస్ చేయొద్దు. ఇది నేను నా ప్రతి అనాలిసిస్ వీడియోలో ఎప్పుడు అయినా
ఇండిసిజన్ క్యాండిల్ వస్తే నేను చెప్తూనే ఉంటాను. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు చాలా మందికి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది. బ్రేక్ అయ్యింది. మళ్ళీ ఇక్కడికెళ్ళి రీటెస్ట్ ఇచ్చింది. బట్ ఆర్డర్ బ్లాక్ అనేది జరగలేదు. ట్రేడ్ తీసుకోవాలా? తీసుకోవద్దా? అన్నట్టు చాలా మందికి డౌట్ ఉంటది. బట్ మన ఇండికేటర్ అంటే ఏంటి అంటే మీకు సపోర్ట్ అనేది ఇస్తది. డౌట్ పడకూడదు. ఇక్కడ కన్ఫర్మ్ గా మీరు బయింగ్ తీసుకోవచ్చు. బికాస్ ఇక్కడికెళ్ళి మార్కెట్ బ్రేక్ డౌన్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి బయింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. అండ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది మీకు బయింగ్ ఇస్తుంది అన్నట్టు మార్కెట్ కన్ఫర్మ్ చేస్తుంది మన ఇండికేటర్. ఓకేనా అండి? అండ్ ఈ ఇండికేటర్ అనేది చూసి ట్రేడ్స్ తీసుకోవడానికి కాదు. మీరు చేసే ట్రేడ్ కన్ఫర్మ్ కరెక్టా రాంగా అని చెప్పడానికి. అండ్ ఎందుకు ఇప్పుడు సింపుల్ గా ఒక్కొక్కసారి మార్కెట్ లో బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరగదు. ఓకే, మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఉంది రీసెంట్ హై లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో ఇక్కడ బ్రేక్ చేసింది, కనిపించిందా? బ్రేక్ చేసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారు అంటే మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కదా, మళ్ళీ ఇక్కడ మార్కెట్ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది అని ఇక్కడ రాంగ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఎక్కడైనా మనకు మార్కెట్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఓకేనా? సో మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము చేసే ట్రేడింగ్ లో, మనము నేర్చుకునే లెర్నింగ్ లో మనం మార్కింగ్ కరెక్టే చేసుకుంటున్నాం. బట్ అక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా తీసుకోవద్దా అనే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ మన ఇండికేటర్ ఇస్తుంది. అండ్ ఇట్స్ కంప్లీట్ ఫర్ లెర్నింగ్ పర్పస్ అండి. ఓకేనా? అండ్ ఇవాళటి మార్కెట్ లో కంప్లీట్ 2 డైరెక్షన్స్ అనేవి మన ఇండికేటర్ అనేది మనకు చూపించేసింది. అండ్ మీరు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీరు లెర్నింగ్ చేస్తున్నారు మార్కెట్ లో, మాకు సపోర్ట్ కావాలి, ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అంటే మీరు మన ఇండికేటర్ అనేది తీసుకోవచ్చండి. మీరు ఇండికేటర్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే హాయ్ నా ఇండికేటర్ అని వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, మీకు నేను డీటెయిల్స్ పెట్టేస్తానండి అది ఎలా అప్లై చేసుకోవాలో. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇవాళ అయితే ఓకే, చలో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ లో వెళ్ళిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మండే ఏంటి? మనం మండే ఏం చేయాలి అంటే సింపుల్ గా మండే అనాలిసిస్ చూసుకుంటే మార్కెట్ లో సెన్సెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఒకటి ఉంది. ఓకేనా? అండ్ నిన్నటి అనాలిసిస్ వీడియోలో, మొన్నటి అప్లోడ్ చేసిన అనాలిసిస్ వీడియోలో నేను 2 ట్రేడ్స్ చూపించాను గోల్డ్వి. అవి మీకు చూడమని కూడా చెప్పాను. ఇక్కడ చూడండి, 2 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇవాళ క్రూడ్ ఆయిల్ చూడాలి, బికాస్ క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఉంది. ఓకే, లిక్విడిటీ అయ్యింది బట్ ప్రాపర్ రిజెక్షన్ అనేది లేదు. సో ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ లో ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తే ఇట్స్ ఏ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసిందే అనుకోండి, నేను ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళి హై హై అనేది నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. టార్గెట్స్ అనేవి ఈ లో పాయింట్ ఉంది కదా, ఈ లో పాయింట్ దగ్గర కన్నా ఇంకా కొంచెం లో పాయింట్ పెట్టుకుంటాను. అండ్ దీని లోపల ఫస్ట్ ట్రైలింగ్ అనేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ట్రైలింగ్ ఇక్కడికి వెళ్ళి నేను స్టార్ట్ చేస్తాను. ఐ థింక్ ఏమైంది, ఇంటర్నెట్ పోయింది. ఓకే, కరెక్టెడ్. కరెక్ట్. ఇలా ఇఫ్ మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేస్తే, ఇప్పుడైతే వితౌట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అంటే ఇట్స్ ఏ బ్రేక్అవుట్ పాయింట్. రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది చేయాలి. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది నేను ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఇది దీని గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా అండి? అండ్ ఇవన్నీ పీడిఎఫ్స్ నా దగ్గర ఉన్నాయి కదా, ఈ పీడిఎఫ్స్ వి కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుందండి. ఓకేనా? సో అనాలిసిస్ చేద్దాం మనము. మండే మార్కెట్ ఎలా ఉంటది, ఎలా ఉంటే మనం ఎలా ఆలోచించాలి అనేది. సి, ఇక్కడ ఒక ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. బ్రేక్ డౌన్ పాయింట్. ఓకేనా? ఆల్రెడీ గ్రీన్ కలర్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసింది. గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసింది. మళ్ళీ ఇది ఇదే పాయింట్ దగ్గరికి సపోర్ట్ తీసుకోవాలి. సో సపోర్ట్ తీసుకోవాలి అంటే మనకు 23,590 దగ్గర సపోర్ట్ తీసుకోవాలి, బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా
ఇలా ఎక్కడైనా రెడ్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసిందే అనుకోండి, మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఆ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ రీటెస్ట్ రివర్సల్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తుందా చూసుకోవాలి. అలా చూసుకుంటే బెస్ట్. ఓకేనా అండి. సో మండేకి అయితే ఒకటే లెవెల్ ఉంది 23,590. ఓకే. బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో సింగిల్ లెవెల్ ఉంది. అండ్ నాకు ఈ లెవెల్ వచ్చేసి ఫేవరెట్ ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ లో. ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. ఈ పాయింట్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితేనే ఇక్కడ కన్ఫర్మేషన్. అలా జరగకుండా లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరగాలి. అలా జరిగితే బయింగ్ కన్ఫర్మేషన్. తో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకటే లెవెల్ ఉంది మన దగ్గర. అండ్ గోల్డ్ పైకి వస్తుంది, క్రూడ్ ఆయిల్. అండ్ మన సెన్సెక్స్ లో కూడా సింపుల్ గా సింగిల్ లెవెలే ఉంది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయ్యింది కాబట్టి యాజ్ ఎ బ్రేక్అవుట్ సపోర్ట్ లాగా ఈ లెవెల్ పనిచేయాలి. 75,046 ఈ లెవెల్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యిందే అనుకోండి, రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది అనుకోండి, ఈ రెడ్ క్యాండిల్ అనేది మనకు యాజ్ ఎ బ్రేక్ డౌన్ రీటెస్ట్ రివర్సల్ బయ్యింగ్ కన్ఫర్మేషన్ అయినా కానివ్వండి 75,046 దగ్గరనే జరగాలి. సెల్లింగ్ అయినా ఇదే పాయింట్ దగ్గర మనకు కన్ఫర్మేషన్ జరగాలి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో చూసుకుంటే అన్నిట్లో సింగిల్ లెవెల్స్ ఉన్నాయి, మల్టిపుల్ లెవెల్స్ అనేవి లేవు. సో మండే మార్కెట్ ఈజీ టు ట్రేడ్ అన్నట్టు ఇక్కడ కనిపిస్తుందండి. ఓకేనా. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.